నుంచి కంటెప్పలాగా చూస్తాడు ఒగొక మగడు కనిపించదాకా వాకి వంగి చూస్తాడు అది కంకు పేపర్ తీసింది సంకకు బ్యాగేసింది ఎత్తు మడపలో చెప్పేసింది టింకు టిక్కు టింకు టిక్కు టింకు టిక్కు పోతుందా అని ఒగొక మొగోడి కన్ను కట్టుకుంటాడు అవ్వతోడు నరిని కన్నుకు నల్ల రౌతు తానిచ్చతాడు 10 వక్కలు అవుతుందట అప్పుడు ఆ దేవతలందరూ చూసిండ్రు దేవతలకు రాజు అమరావతి నేరేటి వాడి ఇంద్రుడు అతని భార్య శశిదేవి చక్కదనాల సుక్కోలున్నది దేవేంద్రుడు ఏమనుకున్నాడు ఇంటి భార్యకనే ఇదే మంచుకుంది ఈ రాజని పెళ్లి చేసుకుంటున్నా అని నా బ్రహ్మబేటికి ఏమత్తలే ఉన్నాడు ఇంద్రుడు వస్తున్నాడు దేవతలు బ్రహ్మబేటికి రోవతలు ఉన్నారు పోయి నీ బిడ్డను నాకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు కుబేరుడు కుచేరుడు 30 కోట్ల ముందు 70 కోట్ల దేవతలు అందరూ నా నీ బిడ్డలు ఇచ్చి పెళ్లి చేయమంటూ బ్రహ్మదేవునికి 4 తలకాయలు తలకాయలు 4 దిక్కులు తిరుగుతున్నాయి ఇదేంద్రుడు ఒక్కతే బిడ్డ ఊరంతా అల్లుండగా ఇంతమందికి ఒక్క బిడ్డను మనకి ఇయ్యాలి ఈయనకిత్తేమనుకుంటాడు ఆయన చిన్నగోడ ఆయనకిత్తే ఈయన చిన్నగోడ అప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నాడు దేవతలాల నీకు అందరికి లగ్గాలైనా నా బిడ్డనేమని చెప్పి వచ్చింది సరే మొగలకిత్త వాళ్ళతో బాధ ఉంటుంది తప్పకుండా నా బిడ్డనిచ్చి లగ్గం చేస్తా గాని ఈ భూమి చుట్టూ 3 చుట్టూ ఎవరు ముందుగా తిరిగి వస్తారో వాళ్ళకు నా బిడ్డను నా బిడ్డనిస్తారు వాళ్ళకు నా బిడ్డను నా బిడ్డనిస్తారు ఇంత మాటలు బ్రహ్మావళికే భూమి చుట్టూ తిరిగి రండి ముందుగా 3 చుట్టూ ఎవరు తిరిగి వచ్చి నా పాలాలకు దండం పెడతారో వాళ్ళకి నా బిడ్డలు తక్కువ చెప్పి ఇక దేవేంద్రుడు ఆయన ఎక్కేది ఐరావతం అంటే తెల్లటేనుగా ఇక నేనే పోతానని చెప్పి సమాజకు పోతుండు ఇంద్రుడు పోతుండు చంద్రుడు పోతుండు కుబేరుడు పోతుండు కుచేరుడు పోతుండు సూర్యుడు పోతుండు దేవతలందరూ చురుకాలు మూసుకుంటా దేవతలందరూ పోతుండు వీళ్ళందరూ పోగా బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు కళ్ళ చూసిండు అప్ప దేవతలాగా నా చెల్లెని చేసుకుంటాను అందరూ పోతున్నారు నీకు అందరికి లగ్గాలైంది అయినా నా చెల్లె మీద మోస్తాడు పోతుడు నారదుడు అంటే చిన్నోడు కాదు వాడు లొల్లి లేచాల లొల్లి పెడతాడు అత్త నడుచుకోమంటాడు కోడలు కొడుచుకోమంటాడు శాతతవుడు మొత్తాడు కుక్కల కొట్టాడ పెడతాడు ఈ నారదుడు ఏమనుకున్నాడు ఈ దేవతలు రాకముందుకే ఒక నరుని తీసుకొచ్చి నా చెల్లెకు లగ్నం చేస్తాను అని అడిగితో పట్టుకొని వచ్చిండట నారదుడు కొండల్లో ఉన్నాడు గౌతమాముని ఒంటి కాళ్ళ మీద తపస్సు పట్టుకొని కూర్చున్నాడు అప్పుడు తపస్సు భగ్నం చేసిండు నీ తపస్సులో అన్నమాట తపసే పట్టబడుతుంది పేరు లేదు పేరంటం లేదు నడువు నా చెల్లెనిచ్చి లగ్గం చేస్తా బావా అని చెప్పి గౌతముడు ఉన్నది గౌతముడు కదా కదా ఓరి నారదా మీ చెల్లెని పెళ్లి చేసుకోవాలంటే 3 చుట్టూ 3 చుట్టూ తిరిగి రావాలి నేను తిరిగితే అందుకోతానంటే నేను అచ్చవారికి ముసలి అయిపోతాను నీ చెల్లె దూరకు పెళ్ళని చెప్పి అన్నదట గౌతముడు అప్పుడు అన్నాడు నారదుడు పిచ్చి బావా తెలుగు నాది నీకేమన్నా దేవతలు తెలివి లేక భూమి చుట్టూ తిరిగి అందుకోతున్నారు తెలిసిన వాళ్ళు అయితే తడిబెట్టి తాళాలు వేసి పొద్దుగాల లేచి అయ్యమ్మ కాలు చుట్టూ 3 చుట్టూ తిరిగి పాదాలకు దండం పెడితే భూమి చుట్టూ తిరిగిన పుణ్యం ఉంటుంది అది కాకుండా అప్పుడే ఈయన ఆవిలాగా చుట్టూ 3 చుట్టూ తిరిగి పాదాలకు దండం పెడితే భూమి చుట్టూ తిరిగిన పుణ్యం ఉంటుంది ఇసుంటే అవలకి ఎదుర్కొంటది గంగెద్రోలు ఇంటి ముంగడికి వస్తే ఆ పాదాలు అడిగి పసుపు కుంకుమ పెడతారు ఇప్పటి వాళ్ళు ఎక్కడికాలం ఇసుంటే అవలి కూడా పెడతారా పెట్టకపోతే అవ్వ అంటే సర్వదేవతల కథ అప్పుడు అనుకున్నాడు మరి నీకు తల్లిదండ్రులు లేకపోయి సత్యలోకం వచ్చి బ్రహ్మ సరస్వతులకు దండం పెట్టు భూమి చుట్టూ తిరిగిన పుణ్యం ఉంటుంది అని చెప్పి చెప్తుంది బ్రహ్మ
మాట నన్నులే పావే అని చెప్పి వచ్చింది. బ్రహ్మ సరస్వర చుట్టూ 3 చుట్టూ తిరిగిండు, పాదాలకు దండం పెట్టిండు. అప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నాడు, భూమి చుట్టూ తిరిగిన పుణ్యం దక్కిందిరా నీకు, ఇక నువ్వే అల్లునివి, నా బిడ్డ నీకు ఇచ్చి లగ్గం చెప్తున్నా అని రంగరంగ వైభవంగా ఆర్యదేవికి గౌతమామునికి లగ్గముడు రాత్రులు చేశారా. అప్పుడు బ్రహ్మదేవుని చూసి ఒక మాట అన్నాడట, పామహాలియా ఈ పెయి మీద మట్టు పట్టాలంటే నాతో కుదరదు, నార వస్త్రాలు కట్టుకొని నాతో అడిగిలేక అని చెప్పి చెప్తే ఆ బ్రహ్మదేవుని బిడ్డ ఆల్యదేవి పట్టు బట్టలను తీసి పక్కకు పెట్టి నార వస్త్రాలు కట్టుకొని భర్తం పడబోతున్నదాట. ఓ పెద్దదానమా పోతున్నది. అప్పుడే దేవతల గురువు ఇంద్రుడు భూమి చుట్టూ ముందుకు ధనాదన వచ్చాడు. వచ్చేవారికి పెళ్లి అయిపోయింది, పందులు ఇప్పుతున్నాడు. గౌతముడేమో ఆజ్ఞ పట్టుకొని పోతున్నాడు. ఎంత పని అంది బ్రహ్మదేవ, నేను భూమి చుట్టూ తిరుగుమంటావు, దాన్ని అరుణించి లగ్గం చెప్తావా? వాడు ఎప్పుడు తిరిగిన భూమి చుట్టూ అనవలికేటప్పుడు బ్రహ్మదేవుడు సాక్షాత్ ఎదురుగా వెళ్ళంగా వండుకుంటాట. చూడు రా 3 లోకాలు ఎక్కడున్నాయో అని చూపించిండాట. ఇష్టమున్న కొడుకులాల భూమి చుట్టూ తిరిగిమంటే పోతున్నామని ఓ తిరిగి ఆగో తెలిసిన కొడుకు గాని తెలిసిన కోడల్ది గాని పొద్దున తానం చేసి తడిబట్టల చుట్టూ 3 చుట్టూ తిరిగి పాదాలకు దండం పెట్ట పుణ్యం ఉంటుందట. 3 చుట్టూ తిరిగిన పుణ్యం దక్కిందని చెప్పి చెప్పాడు. ఎప్పటికైనా కొంతమంది కొడుకులు ఉంటారు. నా కొడుకు పుట్టాలే ఎవలాడ రాజన్న తిరుపతి ఎంకన్నా నీ దగ్గరనే కలిగిస్తా, నీ పేరే ఎక్కుకుంటా అని మొక్కుతాడు. ఇక ఎట్లా తీసినప్పుడు ఎవరు దొరకపోతాడు ఈ కొడుకు? అత్తరు, మామలు, వదిలలు, మాతుళ్ళు, మామతుళ్ళు అందరూ దొరకపోతాడు. అయ్యవని ఎత్తుకనే వస్తాడు. నాయన కనిపోయిన బాబీ పోదు అయ్యవని ఇన్నే వస్తాడు. అత్తగారు బలగాన్ని అందరూ తోలుకొని పోతాడు. నడమతరా తోగలు వాడువా నడమల తిరుపతి ఎక్కడిపిస్తాముండ కొడుక. ఈ తిరుపతికి ఏ దేవుడు ఉండని వచ్చినవుడు నువ్వు? ఆయన దేవుళ్ళనే పెట్టుకుని కొడుక. అందుకే తెలిసిన కొడుకు గాని కోడలిది గాని పొత్తులు లేచి అత్తమామ కాళ్ళ చుట్టూ ఏ కోడలిది మొక్కుతాడు, అయ్యవ కాళ్ళ చుట్టూ కొడుకు మొక్కుతాడు, భూమిలో తిరిగిన పుణ్యం ఉంటుందట. ఆ ప్రకారంగా గౌతమాముని ఆలయం చేసుకొని పోతుంటే ఈ ఇంద్రుడు బగ్గున మండుతుండు. అబ్బా నాకు దక్కని అందం ఇంకో మగోనికి దక్కరా, ఎంత ముద్దుకుంది అహాలియా. ఒక్కసారి దానితో పొందు చేసినా తెల్లారి నేను చచ్చిపోయినా ఎలుగుతుంది. అంత అందమా యొక్క ఉనికి దక్కే అప్పుడు మనసు లోపల అనుకున్నాడట, అహాలియా నీ కోసము భూమి చుట్టూ 3 చుట్టూ తిరిగి వచ్చిన. ఒకనాడు కాకపోతే ఒకనాడు నిన్ను ప్రేమించకపోతే ముట్టి పెట్టకపోతే ఇంద్రుణ్ణే కాదన్నాడు. అప్పుడు గౌతమాముని ఆలయం తోలుకొని పప్పు కొండలకు వచ్చిండు. పురుషాలు ఉందట ఆశ్రమం వేసిండు. జింక పిల్లలను లేళ్లను దాక్కున్నాడు. ఇతరాలు మూడు కలిసి కాపురం చేస్తున్నారు. కానీ పెళ్ళాం మీద ప్రేమనే ఉంది గౌతమామునికి. కానీ పెళ్ళాం చేత అన్నం ముట్టడాట. సూర్యుడు ఒడవక ముందుకే గంగల పోయి అగు నాయన గంగ స్నానం చేసి ఆ తూసవరి గంటలు అలుపుతాడట. గంగనేది మొలక పెడతాడట. మొలకం తీసి ఆడి చేత నడతాడట. చేత పోటీ ఎత్తాడట. అసలు చేసుకొని అంటే వేసుకొని తింటాడట. వారి చేత అన్నం తినడాట. అట్లా కొన్ని రోజులైతుంటే నా ఇంద్రుడికి ఏమంట బుద్ధి పుట్టింది. కళ్ళల్లో పెట్టుకుంది.
ఇంట్లోకి వెళ్ళి బయలుదేరిండు. అప్పుడు చూడవయ్యా అక్కడ కోడి పుంజులు పిలిచిండు. 12 కొట్ట రాత్రికే కుక్కురు కూత పెట్టుమని చెప్పిండు. సూర్యున్నేమో ఎడగొట్టమని చెప్పిండు. ఈ పాడే పక్కన వండుకున్న గౌతమునికి కళ్ళల్లో ఎండ కనిపిస్తుంది. అయ్యో నిద్ర మీద మన్నువాడా అయితే నిద్రపోతానని చెప్పి తర్వాత గంగల కూర్చుంది. గంగల పోయాక నిజమైన గౌతముడు పోని నిజమైన గౌతముడు పోతుండు. దేవేంద్రుడు ఆగో తన భర్త ఎట్లున్నాడు గౌతమాముని వేషం కట్టుకొని ఆగో ఆల్య వేడి కత్తుందట. నిండు మన కింద మళ్ళ కింద ఆగముడే గోపమ్మ నన్ను ఏర్పాటు ఎత్తలేదు. తన మొగలే సంగట్ట వరకే మొగలే అనుకుంటుంది. కానీ ఇంద్రుడంట తెలియదు. ఏమైందయ్యా నువ్వు ఇలా అటు వేరే బిడ్డ వచ్చినావు? ఎందుకైందరే ఏమైందయ్యా ఇలా వ్యవసాయలు పడేది ఇవి ఎక్కడ చూసినావు? నువ్వు ఒక్కడ లేదు ఇక్కడ నా మనసు నిండా ఎక్కడ నువ్వు ఒక్కడ లేదు ఇక్కడ దగ్గరికి తీసుకున్నాడు. తన భర్తనే అనుకున్నది అది అవతారం ఉండవరికి. దగ్గరికి ఒక్కసారి వచ్చేవరకు నిజమైన గౌతముడు స్నానం ఎత్తుంటే నీళ్ళలో రక్తం వస్తుందా? ఇదేమి చిత్రం నీళ్ళకు వారేసి తన ఆశ్రమం వేదికి వచ్చేవరికి దేవేంద్రుడు తన అవతారం వేసుకొని ఆజ్ఞను మోసం చేసిండు. ఎంత పని ఎత్తిన దుర్వదంతుడు. దేవతలకు రాజువు ఎల్ల పరాయార్థాన్ని మోసం చేసి వారు నా ఏషం కట్టుకున్న భార్యను నీకొక శాపన పెడుతున్నాను.